రైట్ సార్. ఓకే సార్. యా, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనకి ఫిజికల్ సైన్స్ పేపర్ రేపు మనకి సమ్మేటివ్ 1 ఎగ్జామ్ ఉంది. సో ఇందుకోసం పిల్లలకి టిప్స్ మరియు గైడెన్స్ ఇవ్వడం కోసం మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమంటే, మన రాష్ట్రం నుంచి 2 టీచర్స్ నేషనల్ అవార్డుకి సెలెక్ట్ అయ్యారు. అందులో ఒకరు సురేష్ గారు సోషల్ స్టడీస్ నుంచి అయితే సైన్స్కి ప్రాణం, అందులో ముఖ్యంగా ఫిజికల్ సైన్స్కి ప్రాణమైనటువంటి మనకందరికీ ఎంతో డిజిటల్ కంటెంట్ని అందించినటువంటి శ్రీనివాసరావు సారు. సో వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం మన సైన్స్ టీచర్స్ అందరి తరపున కూడా. సో గత ఏడాది కూడా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి సారు గైడెన్స్ ఇచ్చారు. అందులో దాదాపు 70 to 80% క్వశ్చన్స్ అవే రావడం జరిగింది. సో వారు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొనడము, సో పిల్లలకి కావాల్సినటువంటి సమాచారాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ని ఈ క్లాస్ని స్టార్ట్ చేయవలసిందిగా, పరిచయ వాక్యాలతో స్టార్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నీలకంఠ గారు. సో ఈ సంవత్సరం అంటే విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరైతే ఈ వివెక్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా నా నమస్కారాలు, నా ఆశీస్సులు. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న నీలకంఠ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే పిల్లల పట్ల తన సబ్జెక్టు కాకపోయినప్పుడు కూడా ఏదో పిల్లలకి మనం ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఆతృతతో గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం రన్ చేస్తున్నటువంటి నీలకంఠ గారికి మరోసారి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకి లో భాగంగా ఇప్పుడు మన S7 జరగబోతుంది. ఈ 2 ఎగ్జామ్స్ మధ్య తేడా ఏంటి? సో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇప్పుడు సబ్మిట్ అసెస్మెంట్లో మనకి 5 చాప్టర్లే ఉన్నాయి. ఈ 5 చాప్టర్లకి లాస్ట్ పబ్లిక్ జరిగే ఎగ్జామ్స్కి మనకు ఒక డీజీ వాళ్ళు ఒక పేపర్ ఇచ్చారు. ఆ డీజీ ఇచ్చిన పేపర్లు ఏంటంటే మనకి ఎకనామిక్ స్టాండర్డ్స్తో కూడినటువంటి ప్రశ్నలతో ఉన్నటువంటి ఒక చాప్టర్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అంటే మీకు మన భాషలో చెప్పాలంటే, సరళమైన భాషలో, గతంలో పబ్లిక్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఏ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్లు వస్తాయని ఎవరు చెప్పలేము. కానీ ఎకనామిక్ స్టాండర్డ్స్ అనేవాళ్ళు ఫాలో అయ్యారు. అంటే AS1 నుంచి AS6 తీసుకుంటే మనకి ఆ వెయిటేజ్ AS1కి మనకి 40%, అంటే 20 మార్క్స్ అని 50 మార్క్స్ తీసుకుంటే, అలాగా మన వరుస చూసుకుంటే 20, 5, 8, 7, 5, 5 ఇలా వరుసగా ఇచ్చేవారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఎకనామిక్ స్టాండర్డ్స్ అనేది ఫిక్స్, నో డౌట్. బట్ ఈ క్వశ్చన్ని ఏ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్లు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలని ఫిక్స్ చేశారు. సో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ చాప్టర్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ తీసుకుంటే పబ్లిక్ ఎగ్జామ్లో 9 మార్క్స్ ఇవ్వాలి. ఈ 9 మార్క్స్ కూడా ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒక 1 మార్క్ క్వశ్చన్ అండ్ ఒక 8 మార్క్ క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్ అనేవి ఈ చాప్టర్ వచ్చే క్వశ్చన్ ఫిక్స్ చేశారు. ఎలాగంటే ఫస్ట్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ నెంబర్ 1, సెక్షన్ 1లో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి ఇవ్వాలి. అలాగే 16th క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి ఇవ్వాలి. ఈ విధంగా మనకి చాప్టర్లో ఉన్న క్వశ్చన్ ఫిక్స్ చేశారు. ఇది మన మైండ్ సెట్లో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే మనము ఇది కనుక ఫాలో అయితే 10th క్లాస్ ఎగ్జామ్ రాయటం చాలా ఈజీగా ఉంటుంది. గతంలో రాసిన పేపర్ల కంటే ఇప్పుడు రాసే పేపర్లు చాలా ఈజీగా ఉంటాయి. కానీ ఈ కొద్దిపాటి జ్ఞానాన్ని మనం కనుక మైండ్ కనుక ఇమర్స్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. రైట్. ఇప్పుడు S7లో ఎగ్జామ్ రాసినప్పుడు మన 5 చాప్టర్లు ఉన్నాయి. కానీ మన పేపర్ చూసుకుంటే విత్ చాయిస్ తీసుకుంటే 78 మార్క్స్ ఉన్నాయి. 78 మార్క్స్ అంటే క్వశ్చన్ నెంబర్ 12 తీసుకుంటే దాంట్లో ఇంటర్నల్ చాయిస్ ఉంది. దాంట్లో 2 డయాగ్రామ్స్ ఇస్తారు. ఆ 2 డయాగ్రామ్లో ఒకటి ఫిజిక్స్ విభాగం నుంచి, 2ది కెమిస్ట్రీ విభాగం నుంచి ఇస్తారు. ఇది మన మైండ్ సెట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే సెక్షన్ 4 క్వశ్చన్ నెంబర్ 15, 16, 17 ఈ 3 క్వశ్చన్ల నుంచి మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంది. సో టోటల్ తీసుకుంటే మనకు వచ్చే క్వశ్చన్లు 17 క్వశ్చన్స్ అయినప్పటికీ టోటల్గా ఆ క్వశ్చన్ పేపర్లో 21 క్వశ్చన్స్ ఉంటాయి. 21 క్వశ్చన్స్. ఈ 21 క్వశ్చన్స్ యొక్క మొత్తం టోటల్ యొక్క చూసినట్లయితే మన 78 మార్క్స్ ఉంటాయి. బట్ మనం రాసేది 50 మార్క్స్ పేపరే ఉంటుంది. అంటే దాంట్లో 4 క్వశ్చన్లకి ఇంటర్నల్ చాయిస్ ఉంది అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఈ S7కి వచ్చేవరకే చాప్టర్ వెయిటేజ్ని ఎక్కడ కూడా చాప్టర్ వెయిటేజ్ని ఫిక్స్ చేయలేము. ఇది ఓన్లీ నేను చెప్పింది పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే
మీకన్నానా లేదా నేషనల్ అవార్డు రికమెండేషన్ ఉండాలి. ఎందుకు సార్ అయిపోతుంది? అదృష్టం ఉండాలా, రికమెండేషన్ ఇది వర్తించదు. ఎందుకంటే ఉన్న ఐదు చాప్టర్ ఉన్న 5 చాప్టర్లకి ఇది ఇవ్వాల్సింది కాబట్టి, ఈ ఉన్న 5 చాప్టర్లకి ఇది ఇవ్వాలి కాబట్టి ఇక్కడ చాప్టర్ వెయిటేజ్ మనం ఫాలో అవ్వకూడదు. ఇది ఒక మైండ్ సెట్ గుర్తుపెట్టుకుందాం మనం ఒకటి. అయితే ఇక్కడ విభాగం చూసుకుంటే అంటే ఏ విభాగం ఎన్ని క్వశ్చన్లు ఇవ్వడానికి మాత్రం అది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెక్షన్ 1 తీసుకున్నట్టయితే ఈ సెక్షన్ 1లో 8 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 8 క్వశ్చన్లు ఎలా ఇస్తారంటే టెక్స్ట్ బుక్ లో చాప్టర్ ఏ విధంగా ఉన్నాయో ఫస్ట్ చాప్టర్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, ఆ తర్వాత యాసిడ్ బేస్ సాల్ట్, ఆ తర్వాత మెటల్ అండ్ నాన్ మెటల్, సాల్వెంట్స్, కాంపౌండ్స్. నెక్స్ట్ నేషనల్ టీం వచ్చి సెలెక్ట్ చేయాలి, స్టేట్ వాళ్ళే చేసిన సురేష్ కూడా ఆడేది. అయితే మనకి ఏ చాప్టర్ ఉన్నాయో ఆ వరుస క్రమంలో సీక్వెన్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ 5 చాప్టర్స్ మనకి ఈ 5 చాప్టర్లు తీసుకుంటే ఈ 5 చాప్టర్లకు వచ్చే వరకే టోటల్ గా ఉన్నటువంటి ఈ మొత్తం 78 మార్కుల యొక్క టోటల్ మార్క్స్ ని మన 5తో రమారమి సుమారుగా మనం డివైడ్ చేసుకోవచ్చు వస్తాయి. సెక్షన్ 1కి వచ్చే వరకే ఈ క్వశ్చన్స్ అనేవి చాప్టర్ వైజ్గా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్లో ఒక 2 క్వశ్చన్ ఇవ్వాల్సి వస్తే ఆ 2 క్వశ్చన్లో 1, 2 అవుతాయి. ఒక ఫస్ట్ క్వశ్చన్ లేదు అనుకుందాం, ఆ ఫస్ట్ క్వశ్చన్ కనుక ఆ చాప్టర్ ఫస్ట్ క్వశ్చన్ లేకపోతే నెక్స్ట్ చాప్టర్ ఇవ్వాల్సి వస్తాయి. సో ఈ విధంగా మనకి ఆ చాప్టర్ లో ఇప్పుడు ఈ essay 1 లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఏవి ఉన్నాయి అనుకున్నట్లయితే ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ తీసుకుంటే దాంట్లో ఇవ్వాల్సి వస్తే 8 మార్క్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 8 మార్క్ క్వశ్చన్ లో మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇది మనకి AS1 ఎకనామిక్ స్టాండ్స్ బాగా బ్యాలెన్స్ కెమికల్ ఈక్వేషన్ రాసి చూపించడం తప్ప కానీ అది ఎలా చేయాలి ప్రాసెస్ రాసే పని లేదు. సో 4కి ఒకదానికి 2 మార్క్స్ అనమాట. 4 to 8 మార్క్స్ ఇలా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ విత్ ఎగ్జాంపుల్ ప్రతి కెమికల్ రియాక్షన్స్ రాయటము, సో ఆ టైప్ వాటి యొక్క డెఫినేషన్ రాయటం, వాటికి ఎగ్జాంపుల్ ఇవ్వటం ఇంతే సరిపోతుంది. సో అదొక క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే బ్యాలెన్స్ కెమికల్ రియాక్షన్స్. సో దీని తర్వాత వచ్చేట ఏంటంటే దాంట్లో ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ టర్మ్స్ అని చెప్పేసి డెన్సిటీ, కొరేషన్, సో ఆక్సిడేషన్, రిడక్షన్, సో ఇలాంటి మనకి ఒక కాన్సెప్ట్ అవుతుంది క్వశ్చన్స్ ఇస్తారు. వాటి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వాట్ ఈస్ కొరేషన్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్. అలాగే వాట్ ఈస్ డెన్సిటీ, ఎగ్జాంపుల్. లేదా ఒక కాజ్ ఏంటి, ఇలా రాసుకుంటూ దాంట్లో మినిమంగా ఒక 2 పాయింట్స్ వాళ్ళ ఎక్స్ప్లెయిన్ ఫాలోయింగ్ టర్మ్స్ అన్నప్పుడు 2 ఇచ్చారు అనుకోండి, 2 ఇచ్చారు, 4 పాయింట్ 2 ఇచ్చారు. ఆ 2 ఏంటంటే కొరేషన్, డెన్సిటీ ఉంటే ఆ కొరేషన్ లో 4 పాయింట్స్ వచ్చే విధంగా ఆ 4 పాయింట్స్ లో ఫస్ట్ డెఫినేషన్ అయి ఉండాలి, దాని కాజ్ అయి ఉండాలి, ఎగ్జాంపుల్స్ ఉండాలి, 2 ఎగ్జాంపుల్స్. అదే కనుక డెన్సిటీ ఇస్తే సేమ్ మనకి అయితే కొరేషన్ ఏ రాసుకున్నా డెన్సిటీ కూడా ఆ విధంగా మనకి ఆ డెఫినేషన్స్, కాజ్, ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వటం ఉండాలి. సో ఇదే కోసం ఎక్స్ప్లెయిన్ ఫాలోయింగ్ టర్మ్స్ అని చెప్పేసి ఇచ్చారు. 4 టర్మ్స్ ఇచ్చారు, 4 పదాలు ఇచ్చారు. అవేంటంటే కొరేషన్, డెన్సిటీ, ఆక్సిడేషన్, రిడక్షన్ ఇచ్చారు అనుకోండి. అప్పుడు దానికి 2 పాయింట్లు ఎనఫ్ అండి, 2 పాయింట్లు రాసి సరిపోతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత రాసామని ఇంపార్టెంట్ కాదు, ఆ క్వశ్చన్కి ఏం అడిగారు, ఎంత రాయాలని మనం చూసుకోవాలి. ఎయిట్ మార్క్స్ కాదని చెప్పేసి మనం ఎక్కువ లెంత్ అవసరం చేసే పని లేదు.
అండ్ దీంట్లో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ది నాలుగు ఇస్తారు. ఆ 4% రాయటం ఒక ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే బ్యాలెన్స్ కెమికల్ రియాక్షన్స్ ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత వచ్చేవరకు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ఫార్మ్స్ అని ఇస్తారు. వాటిలో ఆక్సిడేషన్, రిడక్షన్, డెన్సిటీ, కొరేషన్ ఉండొచ్చు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేవరకే డిఫరెన్స్ బిట్వీన్ ది డిస్ప్లేస్మెంట్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. ఈ 4 చాలా 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 ఇంపార్టెంట్ ఈ టాపిక్ వచ్చారు. అండ్ ఆ తర్వాత వచ్చేవరకే యాసిడ్ బేస్ సాల్ట్. ఈ యాసిడ్ బేస్ సాల్ట్ వచ్చేవరకే సార్ పవర్ పాయింట్ ఏదైనా ఉందన్నారు సార్, పవర్ పాయింట్ షేరింగ్ ఏదో ఉందన్నారు. ఎస్ సార్. అది ఇవ్వండి సార్, మర్చిపోయినట్టున్నారు సార్. పవర్ పాయింట్ పక్కన ఉంటే కొంచెం గాలిలో చెప్పినట్టు కాకుండా ఉంటుంది. అది చూస్తారు కదా పిల్లలు విజువల్స్. సార్ చెప్పినట్టు బట్టతలు ఎంత గుర్తు చెప్పినాడు, 70% వచ్చింది. దానిపైన బాగా వర్క్ చేస్తుంది. రైట్ సార్ కనిపిస్తుంది సార్? కనిపిస్తుంది సార్. సార్ ఇంతకుముందు బ్రేక్ అయి వస్తుంది సార్. ఏం లేదు సార్, నాకు ఫోన్స్ వచ్చేసరికి అవి ఆటోమేటిక్గా అది సార్. అదే సార్, ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ స్టార్ట్ చేసి చెప్పండి సార్, నేను ఎట్లా ఎడిట్ చేసుకుంటాను. ఓకే సార్. సింపుల్గా ఇక్కడ నుంచి బ్రీఫ్ చేసేయండి సార్, సరిపోతుంది. ఓకే సార్. ఓకే అంటే వీడియో నాకు స్ట్రీమింగ్ నేను ఎడిట్ చేయాల్సి వస్తుంది, అందువల్ల ఇక్కడ నుంచి నేను ఎడిట్ చేసుకుంటాను సార్. ఓకే సార్. ఈ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ వచ్చేవరకే మనకి పబ్లిక్ ఎగ్జామ్ వచ్చేవరకే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్ క్వశ్చన్ ఒకటి ఇస్తారు. టోటల్ గా దీంట్లో 2 క్వశ్చన్ ఇస్తారు. దీని యొక్క వెయిటేజ్ యొక్క 9 మార్క్స్. యాసిడ్ బేస్ సాల్ట్ వచ్చేవరకే 1 మార్క్ క్వశ్చన్లు 2 ఇస్తారు, 4 మార్క్ క్వశ్చన్లు 2 ఇస్తారు. టోటల్ గా దీంట్లో 4 క్వశ్చన్లు వస్తాయి, 10 మార్క్ ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్. మెటల్స్ అండ్ నాన్ మెటల్కి వచ్చేవరకే ఈ చాప్టర్ లో మనకు వచ్చే టోటల్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్లు వస్తాయి. ఒకటి 1 మార్క్ క్వశ్చన్, రెండోది ఏమో 8 మార్క్ క్వశ్చన్. టోటల్ గా దీనికి 9 మార్క్స్. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనే చాప్టర్ వచ్చేవరకే టోటల్ గా 3 క్వశ్చన్లు ఇస్తారు. ఒకటి 1 మార్క్ క్వశ్చన్, రెండోది 2 మార్క్ క్వశ్చన్, ఒకటి 8 మార్క్ క్వశ్చన్. టోటల్ గా 11 మార్క్స్. లైట్ చాప్టర్ తీసుకుంటే దీనిలో వచ్చేవరకే మొత్తం 10 మార్క్స్ దీనికి చాప్టర్ వెయిటేజ్. దీనిలో 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అండ్ 4 మార్క్ క్వశ్చన్ 2 ఇస్తారు. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ లేదు, 8 మార్క్ క్వశ్చన్ లేనే లేదు. కేవలం 3 క్వశ్చన్లు ఇస్తారు. ఆ 3 క్వశ్చన్లో ఒకటి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్ క్వశ్చన్ 2 ఉంటాయి. ది హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వాళ్ళకి వచ్చేవరకే దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి అండ్ 8 మార్క్ క్వశ్చన్ ఒకటి. టోటల్ గా 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ లెసన్ వచ్చేవరకే 2 మార్క్స్ క్వశ్చన్లు మనకి 1 మార్క్ క్వశ్చన్ 2 ఇస్తారు అండ్ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇస్తారు అండ్ 8 మార్క్ క్వశ్చన్ ఒకటి. టోటల్ గా దీంట్లో 4 క్వశ్చన్ ఇస్తారు. దీని యొక్క వెయిటేజ్ 12 మార్క్స్. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చేవరకే కేవలం 1 క్వశ్చన్ ఇస్తారు, అది 8 మార్క్ క్వశ్చన్. టోటల్ గా 8 మార్క్స్. సో ఈ విధంగా మనకి పబ్లిక్ ఎగ్జామ్ రాబోయేటటువంటి చాప్టర్ వెయిటేజ్ ఇది ఫిక్స్. ఈ సంవత్సరానికి పబ్లిక్ ఎగ్జామ్ రాసే యొక్క క్వశ్చన్ ఫిక్స్, ఎకనామిక్ స్టాండర్డ్స్ ఫిక్స్, ఆ చాప్టర్స్ కూడా యొక్క వెయిటేజ్ కూడా ఫిక్స్. ఇది మన మైండ్ సెట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు S7కి వచ్చేవరకే కేవలం 5 చాప్టర్లు ఉన్నాయి కాబట్టి ఈ 5 చాప్టర్లలో ఈ ఎగ్జామ్స్ కి ఈ వెయిటేజ్ ఫిక్స్ అవ్వదు. ఎందుకంటే చాప్టర్ వెయిటేజ్ అని ఫిక్స్ చేసిన తర్వాత కేవలం 5 చాప్టర్లు ఉన్నప్పుడు ఈ అన్ని మార్కులు మనం ఇక్కడ తీసుకురావాలి కాబట్టి దీనికి కొంచెం అటు ఇటుగా జరుగుతుంటాయి. కాబట్టి సో S7 మీరు అది పెట్టుకోండి. నేను రెండింటికి SA1కి పబ్లిక్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా నేను చెప్తున్నాను. ఇప్పుడు కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ తీసుకుంటే ఈ చాప్టర్లలో క్వశ్చన్ నెంబర్ 1 మార్క్ క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి ఇవ్వాలి. అలాగే క్వశ్చన్ నెంబర్ 16 ఒక 8 మార్కుల క్వశ్చన్ దీని నుంచి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 అనేది ఇలా ఇవ్వడం జరిగింది. దానికి మనం ప్రిడిక్ట్ లేదా పోజ్ అని, వాట్ హ్యాపెన్స్ అని ఇలాంటి క్వశ్చన్లు ఈ చాప్టర్ చేస్తారు. అలాగే ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఆ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఇవ్వడం జరిగింది. సో లైట్ చాప్టర్ తీసుకుంటే దీనిలో 10 మార్క్స్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 10
అంటే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, క్వశ్చన్ నెంబర్ 12 అండ్ 14 రెండు 4 మార్క్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో అడిగిన క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. వీటిలో మనం గుర్తుపెట్టుకుందండి, ఈ లైట్ చాప్టర్లో ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. అది క్వశ్చన్ నెంబర్ 12. ఆ 12లో ఏ పార్ట్, 2 పార్ట్ అంటే ఏ బి ఉంటే, ఏ ఫిజిక్స్ పార్ట్ నుంచి, బి అనేది కెమిస్ట్రీ పార్ట్ నుంచి. అలాగే ఒక AS4 క్వశ్చన్ అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బేస్ చేసిన క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కానీ, లేదు అంటే రే డయాగ్రామ్స్ ఇచ్చేసి దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అవటం కానీ, లేదు అంటే కాన్వెక్స్ లెన్స్ బేస్ చేసుకొని ఒక టేబుల్, ఆబ్జెక్ట్ ఇమేజ్ పొజిషన్ మీద ఒక కాన్కేవ్ లెన్స్ ముందు ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఇమేజెస్ ఎక్కడ ఫామ్ అవుతాయి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని ఒక ఫిల్ ఇన్ ది టేబుల్ ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే కాన్కేవ్ మిర్రర్ సంబంధించిన ఒక క్వశ్చన్ కూడా అడగొచ్చు. సో ఈ 4 టైప్ ఆఫ్ AS4 క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా పబ్లిక్ ఎగ్జామ్ కానీ AS1లో కానీ ఈజీగా మనం 4 క్వశ్చన్ గెయిన్ చేసుకోవచ్చు. ఒకటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టేబుల్, రెండోది ఏంటంటే ఒక రే డయాగ్రామ్ ఇచ్చేసి ఆ రే డయాగ్రామ్ బేస్ చేసుకొని క్వశ్చన్ ఆడటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రే డయాగ్రామ్ ఇచ్చేసి దీంట్లో ఉపయోగించిన లెన్స్ ఎలాంటి లెన్స్ ఉపయోగించారు, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంచారు, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఓకేనా. సో అంటే వాట్ ఆఫ్ ఎన్లార్జ్ ఇమేజ్, ఎరెక్టెడ్ రియల్ ఇమేజా, సో ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. ఇంకోటి ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ ఇచ్చి దాన్ని బేస్ చేసుకుని ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఎక్కడెక్కడ ఇమేజ్ ఫామ్ అయితే ఒక క్యారెక్టరిస్టిక్స్ చేసుకొని ఒక, అలాగే కాన్వెక్స్ లెన్స్ కానీ. యాసిడ్ బేస్ వాళ్ళు తీసుకుంటే దీంట్లో మనకి 4 రకాల టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దీంట్లో కవర్ అవుతాయి. దాంట్లో క్వశ్చన్ నెంబర్ 2 అండ్ క్వశ్చన్ నెంబర్ 3 రెండు కూడా 1 మార్క్ క్వశ్చన్ ఇస్తారు. క్వశ్చన్ నెంబర్ 2 అండ్ క్వశ్చన్ నెంబర్ 3. అండ్ AS5 వచ్చేవరకు క్వశ్చన్ నెంబర్ 12 ఇది 4 మార్క్ క్వశ్చన్ అనమాట. అంటే మనకి 2 డయాగ్రామ్స్ ఇస్తే, ఒకటేమో లైట్ అనే చాప్టర్ నుంచి డయాగ్రామ్ ఇస్తారు, రెండోదేమో యాసిడ్ బేస్ అండ్ సాల్ట్ నుంచి మనకి డయాగ్రామ్స్ ఇస్తారు. క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేవరకే ఇది 4 మార్క్ క్వశ్చన్ కింద మనకి AS6 క్వశ్చన్ ఇస్తారండి ఇది. సో ఈ చాప్టర్ తీసుకుంటే ఏ క్వశ్చన్ ఉంది అంటే మీరు క్వశ్చన్ నెంబర్ 13 చూడండి, గివ్ 2 ఇంపార్టెంట్ యూస్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా. సో ఈ చాప్టర్లో ఇంకా అలాంటి క్వశ్చన్ ఎన్ని ఉన్నాయి అంటే ఇంకొక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే గివ్ 2 ఇంపార్టెంట్ యూస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇది ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇంకో 3వ క్వశ్చన్ కింద అప్లికేషన్ ఆఫ్ pH ఇన్ డైలీ లైఫ్. ఈ 3 క్వశ్చన్ చదువుకుంటే అక్కడ AS6 కింద ఒక క్వశ్చన్ కవర్ చేయొచ్చు. అలాగే ఫ్రెష్ మిల్క్ pH 6 అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంటుంది టెక్స్ట్ బుక్ లో మాట, ఆ క్వశ్చన్ కూడా. ఈ 4 క్వశ్చన్ బాగా చదవండి. ఎప్పుడు కనుక మీకు అది AS1 కావచ్చు, లేకపోతే ఇంకే గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ఎలాంటి ఎగ్జామ్ పెట్టినా సరే తప్పనిసరిగా ఆ 4 రకాల క్వశ్చన్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇస్తారు. సో ఆ 4 క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. గివ్ 2 ఇంపార్టెంట్ యూస్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా ఒకటి, అలాగే గివ్ 2 ఇంపార్టెంట్ యూస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఒకటి, 3వ క్వశ్చన్ అప్లికేషన్ ఆఫ్ pH ఇన్ డైలీ లైఫ్ ఒకటి, 4th వన్ వచ్చేసి ఫ్రెష్ మిల్క్ అనే ఒక క్వశ్చన్. అది ఆ 6 అనే ఫ్రెష్ మిల్క్ ఆఫ్ pH 6 అని ఉంటుంది చూసారా, ఆ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ 4 క్వశ్చన్ బాగా చదవండి. 4 తప్పనిసరిగా క్వశ్చన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా AS5, ఇప్పుడు AS5 కింద మనకి డ్రా ది డయాగ్రామ్ విచ్ షోస్ దట్ యాసిడ్ సొల్యూషన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు డయాగ్రామ్స్ అనేది మనం ఏం చెప్తున్నామంటే 2 చాప్టర్స్ ఇస్తారు, ఒకటేమో ఎలక్ట్రిసిటీ, రెండోదేమో యాసిడ్ బేస్ సాల్ట్. నా ఉద్దేశం ప్రకారంగా అయితే ఎలక్ట్రిసిటీ ఆ లైట్ అనే చాప్టర్ నుంచి కంటే మనకు డయాగ్రామ్స్ అనేది లైట్ చాప్టర్ నుంచి అండ్ యాసిడ్ బేస్ సాల్ట్ నుంచి మనకి 12th క్వశ్చన్ డయాగ్రామ్ ఇస్తారు. లైట్ చాప్టర్ కంటే యాసిడ్ బేస్ సాల్ట్లో 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఆ 3 డయాగ్రామ్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అవి ఏంటంటే ఒకటేమో ఆల్రెడీ యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ డయాగ్రామ్ ఇంపార్టెంట్, రెండోదేమో రియాక్షన్స్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్, ఇది ఒక డయాగ్రాము. అక్కడ యాసిడ్ బదులు ఫర్ ఎగ్జాంపుల్ డైల్యూట్ HCl రియాక్ట్ విత్ జింక్ గ్రాన్యూల్స్ అని ఇస్తారు. అది ఇక్కడ యాసిడ్ విత్ రియాక్షన్ విత్ యాసిడ్ విత్ మెటల్ అన్నా, లేదా ఆ ప్లేస్ కనుక మనకి
ఒక యాసిడ్ ఫార్మేట్ చేసి మెటల్ బదులు జింక్ ఇస్తారు, జింక్ గ్రానైట్స్ ఇస్తారు. ఆ డయాగ్రామ్ ఒకటి ఇంపార్టెంట్. రెండోది ఏమో రియాక్షన్స్ ఆఫ్ యాసిడ్ విత్ కార్బోనేట్స్ ఆర్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్, ఇది ఒక డయాగ్రామ్. ఈ 3 డయాగ్రామ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే ఎప్పుడైనా సరే పబ్లిక్ ఎగ్జామ్ కావచ్చు, ఇంకా ఎలాంటి ఎగ్జామ్స్ అయినా సరే మనకి ఆ ఉన్న 3 డయాగ్రామ్ ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా మనం ఒక డయాగ్రామ్ గీయగలం. ది హ్యూమన్ అండ్ కలర్ఫుల్గా వచ్చేవరకే ఈ చాప్టర్లో మనకు మొత్తం 9 మార్క్స్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేవరకే 1 మార్క్ క్వశ్చన్. సాధారణంగా ఈ క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్ లో బ్యాక్ సైడ్ ఒక మొత్తం 4 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉన్నాయి, అది బాగా ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటుగా డిఫైన్ డిస్పర్షన్ ఒకటి, డిఫైన్ డిస్పర్షన్ ఒకండి. సో అలాగే వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ది లీస్ట్ డిస్టెంట్ ఆఫ్ డిస్టెంట్ విజన్ ఫర్ హెల్తీ హ్యూమన్ బీయింగ్ ఒకటి. ఈ 2 క్వశ్చన్ యాడ్ చేసుకోండి. ఆ టెక్స్ట్ బుక్ లో 4 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ తో పాటుగా ఈ 2 క్వశ్చన్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 15 వచ్చాక 8 మార్క్ క్వశ్చన్ వచ్చేవరకే ఈ దీంట్లో ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ అని ఫార్మేషన్ ఆఫ్ రైన్బో ఇచ్చారు. బట్ ఈ చాప్టర్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మయోపియా. వాట్ ఈజ్ మయోపియా, హౌ టు కరెక్ట్ విత్ సూటబుల్ డయాగ్రామ్ అని చెప్పేసి ఇస్తారు. మయోపియా, హైపర్మెట్రోపియా, ఈ 2 క్వశ్చన్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే మయోపియా ఇంపార్టెంట్. మయోపియా మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత హైపర్మెట్రోపియా. అది చదివిన తర్వాత ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి మనకి టిండాల్ ఎఫెక్ట్, అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్, ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ చెప్పేసి 2 ఇస్తారు, 2 మనకి కాన్సెప్ట్స్ ఇస్తారు. ఆ కాన్సెప్ట్లో ఒకటేమో టిండాల్ ఎఫెక్ట్, ఇంకోటేమో అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్. ఈ క్వశ్చన్ చదివినట్లయితే మనకి ఒక క్వశ్చన్ కవర్ అవుతుందండి. మెటల్ అండ్ నాన్ మెటల్కి వచ్చేవరకే దీంట్లో మనకి 9 మార్క్స్ అనేవి ఇస్తారు. ఈ 9 మార్క్స్లలో ఒక క్వశ్చన్ నెంబర్ 4 అనేది 1 మార్క్ క్వశ్చన్ కింద చెప్పిస్తారు. రెండోది వచ్చేసరికి ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 17 8 మార్క్స్. ఇది AS3 క్వశ్చన్ ఎక్స్పెరిమెంట్స్. ఈ చాప్టర్లో ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ ది ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు ఇన్వెస్టిగేట్ ది కండిషన్స్ అండర్ విచ్ ఐరన్ రస్ట్. సో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. దీంతో పాటుగా రియాక్షన్స్ ఆఫ్ మెటల్ విత్ అదర్ సాల్ట్ సొల్యూషన్స్, ఎక్స్ప్లెయిన్ an activity, the reactions of acids with other salt solutions అని ఉంది. సో ఇది కూడా మీరు చదవాలి. ఈ 2 కనుక చదివినట్టయితే మనకి ఒక క్వశ్చన్ కవర్ అయింది. ఇక ఎలక్ట్రిసిటీ లెసన్లో మొత్తం 12 మార్క్స్ ఉన్నాయి. ఈ 12 మార్క్స్కి వచ్చేవరకే క్వశ్చన్ నెంబర్ 7 ఒకటి, క్వశ్చన్ నెంబర్ 8 అంటే 2 1 మార్క్ క్వశ్చన్ ఇస్తారు. అలాగే క్వశ్చన్ నెంబర్ 11, క్వశ్చన్ నెంబర్ 15 ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 8 మార్క్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మనకి S7 లీవ్ గుర్తుపెట్టుకోండి. S7లో మనం ఉన్న చాప్టర్స్ ఏంటంటే ఒకటి ఇక్కడ చాప్టర్ వెయిటేజ్ మాత్రం ఈ S7కి చాప్టర్ వెయిటేజ్ మాత్రం ఫాలో అవ్వరు, అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా ఫాలో అవ్వరు. కేవలం నేను చెప్పేది ఏంటంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని నేను చెప్పడం జరుగుతుంది. ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ ఫిక్స్ ఇది అయినప్పుడు కూడా S7లో దాదాపుగా క్వశ్చన్స్ మారు. నేను చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్ మాత్రం మారు. ఇవి అటు ఇటు స్టాండ్స్ అన్నిటిగా మారిపోయినా బట్ ఇచ్చే మాత్రం క్వశ్చన్ మాత్రానికి అవి ఇంపార్టెంట్ క్వశ్చన్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. సో ఈ మెటల్ నాన్ మెటల్ అయిపోయింది. ఎలక్ట్రిసిటీ లెసన్ కూడా మనం ఎలక్ట్రిసిటీ లెసన్లో మొత్తం 12 మార్క్స్ చెప్పుకున్నాము. అలాగే కార్బోనేట్స్ కాంపౌండ్స్కి వచ్చేవరకే టోటల్గా మనకి 11 మార్క్స్ ఇస్తారు. క్వశ్చన్ 5 ఒకటి అంటే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు ఈ కార్బోనేట్స్ కాంపౌండ్స్. సో దీంట్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే ఒక AS6 క్వశ్చన్ ఒకటి, అలాగే AS4 క్వశ్చన్ ఒకటి, AS1 క్వశ్చన్ ఒకటి. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చేవరకే మనకు ఒక క్వశ్చన్ ఇస్తారు. ఆ క్వశ్చన్ ఏమో క్వశ్చన్ నెంబర్ 17 అంటే AS3 క్వశ్చన్. ఇది ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ ఆర్ యాక్టివిటీ క్వశ్చన్ ఈ చాప్టర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ ఒకసారి ఈ యొక్క టేబుల్ బాగా మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ మీరు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఇవ్వాలి. రెండో 1 మార్క్ క్వశ్చన్ యాసిడ్, బేస్ అండ్ సాల్ట్.
అలాగే 3వ క్వశ్చన్ కూడా ఈ చాప్టర్ నుంచి ఇవ్వాలి. 4వ క్వశ్చన్ అది మెటల్ అండ్ నాన్ మెటల్ చాప్టర్ నుంచి ఇవ్వాలి. నెక్స్ట్ 5వ క్వశ్చన్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి. 6th క్వశ్చన్ ది హ్యూమనై అండ్ కలర్ఫుల్ వర్డ్ నుంచి ఇవ్వాలి. 7th and 8th ఈ 2 క్వశ్చన్ కూడా ఎలక్ట్రిసిటీ లెసన్ నుంచి ఇస్తారు. ఇది మనకి 1 to 8 అనేది సెక్షన్ 1. ఇక 8, 9, 11 అనే ఈ 3 క్వశ్చన్స్ సెక్షన్ 2. ఇది A1 వచ్చే కార్బోనేట్స్ కాంపౌండ్స్ నుంచి, లైట్ చాప్టర్ నుంచి, ఎలక్ట్రిసిటీ లెసన్ నుంచి. అండ్ 12th, 13, 14 ఇది సెక్షన్ 3. దీనిలో కవర్ అయ్యే చాప్టర్స్ ఏంటంటే యాసిడ్ బేస్ సాల్ట్, లైట్, ఈ 2 చాప్టర్లు కవర్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, 16, 17 తీసుకుంటే మనకి ఒక 15 క్వశ్చన్ ఫిజిక్స్ విభాగం నుంచి క్వశ్చన్ ఇవ్వాలి. ఇది ఇంటర్నల్ చాయిస్ కాబట్టి ఇప్పుడు మనకి S7కి వచ్చేవరకే ఉన్న సిలబస్లో 2 చాప్టర్లు ఉన్నాయి. ఒకటి లైటు, 2ది హ్యూమనై. ఒకటి లైటు, 2ది హ్యూమనై. సో మనం ఆల్రెడీ ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ కోసం మనం డిస్కస్ చేసాం. సో మనకి లైట్ చాప్టర్ తీసుకుంటే 8 క్వశ్చన్లో మనకి దీంట్లో పబ్లిక్ ఎగ్జామ్ ఇవ్వరు మరి. కానీ ఇక్కడ S7కి వచ్చేవరకే మరి ఇక్కడ ఇవ్వాలి. ఎందుకంటే చాప్టర్ వెయిటేజ్ ఇక్కడ ఫాలో అవ్వరు అని చెప్పి మనం ముందు చెప్పుకున్నాం కాబట్టి దాంట్లో మీకు చూసినట్లయితే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏవి రావచ్చు అనేది జస్ట్ నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ టర్మ్స్ అని చెప్పేసి మనకు కొన్ని ఇవ్వచ్చు. పవర్ ఆఫ్ లెన్స్ అని అడగవచ్చు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అడగవచ్చు. ఇలాగ కొన్ని బేస్ చేసుకొని వాట్ ఇస్ రిఫ్రాక్షన్ అడగవచ్చు. రిఫ్రాక్షన్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ టర్మ్స్ అని చెప్పేసి ఇలాంటి కొన్ని టర్మ్స్ అడగవచ్చు అండి. సో వాటిని ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇంకా మిగిలిపోయింది హ్యూమనై. మరి హ్యూమనైలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్ 2 క్వశ్చన్ మనం మొత్తం 3 క్వశ్చన్లు చెప్పుకున్నాము. ఆ 3 క్వశ్చన్లలో ఫస్ట్ది ఎక్స్ప్లెయిన్ ది కరెక్షన్ ఆఫ్ మయోపియా విత్ నీట్ డయాగ్రామ్ అని అడగవచ్చు. లేదా ఎక్స్ప్లెయిన్ ది కరెక్షన్ ఆఫ్ హైపర్మెట్రోపియా విత్ నీట్ డయాగ్రామ్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ 2 క్వశ్చన్ మిస్ అయినట్లయితే ఇంకా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ టర్మ్స్ అని చెప్పేసి కింద టిండాల్ ఎఫెక్ట్, అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్, ఇవి ఆ చాప్టర్లో ఇంపార్టెంట్ కాబట్టి ఆ క్వశ్చన్ బాగా చదవండి. ఇంకా 16వ క్వశ్చన్ కింద మనకి మరి కెమిస్ట్రీ విభాగం నుంచి ఇవ్వాలి. ఇప్పుడు కెమిస్ట్రీ విభాగంలో ఇక్కడ మనకి పబ్లిక్ ఎగ్జామ్ ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే చాప్టర్లు అంటే 2 చాప్టర్. ఒకటేమో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, తర్వాత మనకు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఇవ్వాలి. బట్ ఇక్కడ మనకి S7కి వచ్చే కార్బన్ కాంపౌండ్స్ లేదు. మరి ఏ చాప్టర్లు ఉన్నాయంటే 3 చాప్టర్లు ఉన్నాయి. కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్ చాప్టర్ ఉంది, 2వ చాప్టర్ కింద యాసిడ్ బేస్ సాల్ట్ ఉంది, 3దేమో మెటల్ అండ్ నాన్ మెటల్ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ 3 చాప్టర్ నుంచి దేనిలో నుంచి అయినా అంటే కెమికల్ రియాక్షన్ ఈక్వేషన్ ఫిక్స్ అది ఆ చాప్టర్ నుంచి ఇవ్వాలి. బట్ ఇక్కడ కార్బన్ కాంపౌండ్స్ లేదు కాబట్టి ఆ ప్లేస్లో ఈ మిగిలిన 2 చాప్టర్లు యాసిడ్ బేస్ సాల్ట్ కానీ లేదా మెటల్ అండ్ నాన్ మెటల్ నుంచి కానీ ఏదో క్వశ్చన్ ఇవ్వచ్చు. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. మనం ఆల్రెడీ కెమికల్ రియాక్షన్ ఈక్వేషన్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏం చెప్పుకున్నామంటే టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అని చెప్పుకున్నాం, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. దాని తర్వాత ఏమో బ్యాలెన్సింగ్ కెమికల్ రియాక్షన్స్ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. దాని తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ ది డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్ చెప్పుకున్నాం. లేదంటే వాటిని ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ టర్మ్స్ అని చెప్పేసి మనకు కొన్ని ఇవ్వచ్చు అని చెప్పుకున్నాం. సో ఇవి ఒకటి ఇంపార్టెంట్. ఈ 4 క్వశ్చన్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఒకవేళ కనుక యాసిడ్ బేస్ సాల్ట్ కనుక క్వశ్చన్ ఇవ్వదలుచుకుంటే దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చినాక వాట్ ఈజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఒకటి ఇంపార్టెంట్, గివ్ ఎగ్జాంపుల్స్ అని. లేదా పిహెచ్ వాల్యూస్ మీద కానీ లేదా పిహెచ్ మీద కానీ పిహెచ్ మీద మన క్వశ్చన్ అడగవచ్చు. సో వాటిని ప్రాక్టీస్ చేయండి ఒకటి. అండ్ నెక్స్ట్ 17వ క్వశ్చన్ కింద ఇచ్చే చాప్టర్లో పబ్లిక్ ఎగ్జామ్లో 2 చాప్టర్లు ఇస్తారు. 17లో ఉన్నటువంటి 2 చాప్టర్లు ఏంటంటే ఒకటి ఫిజిక్స్ విభాగం నుంచి, 2 కెమిస్ట్రీ విభాగం నుంచి. అది 17లో ఫిజిక్స్ విభాగం నుంచి ఏ చాప్టర్ అంటే ఒకటేమో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఒకటి, 2వ కెమిస్ట్రీ విభాగం నుంచి అక్కడ ఇవ్వాల్సింది ఏంటంటే మెటల్ అండ్ నాన్ మెటల్. బట్ ఇక్కడ మనకి S7కి ఆ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ లేదు కాబట్టి ఆ ప్లేస్లో ఉన్న 2 చాప్టర్లు ఏమున్నాయి అంటే లైట్ ఉంది, హ్యూమనై ఉంది. కాబట్టి ఆ 2 చాప్టర్ నుంచి
ఏదైనా సరే యాక్టివిటీ బేస్ క్వశ్చన్ ఉన్నట్లయితే చూడడం జరుగుతుంది. కానీ మీరు నా ఉద్దేశం ప్రకారంగా మనకి ఆ 2 చాప్టర్లలో ఆ 2 క్వశ్చన్లలో ఒక క్వశ్చన్ మనం రాయొచ్చు కాబట్టి అది ఎప్పుడు కూడా చదివే క్వశ్చన్ కాబట్టి ఇప్పుడు మారదు. ఇప్పుడు జస్ట్ మారింది కానీ పబ్లిక్ ఎగ్జామ్ మారదు కాబట్టి ఆ 17లో బి క్వశ్చన్ కింద మెటల్ అండ్ నాన్ మెటల్ చాప్టర్ ఇస్తారు కాబట్టి దాంట్లో 2 క్వశ్చన్ ఉన్నాయి. ఆ 2 క్వశ్చన్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ 2 క్వశ్చన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సజెస్ట్ an experiment to prove that presence of air and water is essential for oration. Explain the procedure అని ఇవ్వచ్చు. సో ఆ క్వశ్చన్ మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఈ SA1లో మంచి మార్కులు గెయిన్ చేయొచ్చు. అలాగే మీరు కనుక చూసిన మెటల్ అండ్ నాన్ మెటల్ చాప్టర్ తీసుకుంటే దాంట్లో కొన్ని AS4 కేసుల కింద ఇవ్వడం జరిగింది. AS4 కేసు కింద కొన్ని ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లో కొన్ని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే యాసిడ్ బేస్ సాల్ట్ తీసుకుంటే ఇండికేటర్స్, ఉదాహరణకి నేచురల్ ఇండికేటర్స్, ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్. సో యాసిడ్ బేస్ కలర్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయి, వాటి కలర్స్ కూడా మనం రాసే విధంగా ఫిల్లింగ్ టేబుల్ ప్రాక్టీస్ చేయండి. లేదు అంటే ఒక డయాగ్రామ్ ఇచ్చేసి ఆ డయాగ్రామ్ని ఐడెంటిఫై చేయటం, అంటే అది ఏ యాక్టివిటీ దొరుకుతుంది ఈ ఒక డయాగ్రామ్ ఇచ్చినప్పుడు దేనికి సంబంధించిన ఆ డయాగ్రామ్ ఏ యాక్టివిటీకి సంబంధించింది అలా అడగటం. కానీ లేదు అంటే 1 మార్క్ క్వశ్చన్ కింద బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ కూడా అడగవచ్చు. ఒక చిన్న అయితే మీరు చూస్తే ఈజీగా బ్యాలెన్స్ చేసేటటువంటి ఒక కెమికల్ ఈక్వేషన్ కూడా మీకు ఇవ్వచ్చు. సో ఆ విధంగా కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇటు SA1లో కానీ అటు పబ్లిక్ ఎగ్జామ్లో కానీ మంచి మార్కులు మీరు సంపాదించవచ్చు. థ్యాంక్ యూ సార్. నీలకంఠ గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయిపోయింది నీలకంఠ గారు. సార్ నమస్తే. హలో సార్. నీలకంఠ గారు. సార్ వినిపిస్తుందా సార్? అనిపిస్తుంది సార్. ఓకే సార్. అయిపోయింది కదా సార్? అయిపోయింది సార్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ సార్. ఓకే సార్. క్లోజ్ చేద్దామా సార్? నేను ఇది రికార్డ్ చేసుకునేస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.